ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. సో పిల్లలకు సంబంధించి మీరు తీసుకున్నటువంటి క్లాస్ యా మెమరీ పవర్ టెక్నిక్కి సంబంధించింది కానివ్వండి, ఫినాన్షియల్ నాలెడ్జ్కి సంబంధించింది కానివ్వండి, లెర్నింగ్ డిజబిలిటీస్ ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటి విషయాలు కానివ్వండి, అండ్ కెరీర్ అడ్వైజ్కి సంబంధించిన క్లాసు ఎక్సలెంట్గా జరిగింది. ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళు చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒకసారి ఫీడ్బ్యాక్ చూద్దాము. Yes, sir. పిల్లలు అటు రాష్ట్రాలకు సంబంధించింది కానివ్వండి, లేదంటే మెమరీ పవర్ టెక్నిక్కి సంబంధించింది కానివ్వండి, వాళ్ళు ఎలా ఓన్ చేసుకున్నారో ఒకసారి చూద్దాం సార్. ఓకే సార్, చూద్దాం సార్. ప్లే చేస్తాం. Hello everyone, my name is Dikshit. I am studying 10th grade. I have joined Vamshi Krishna Sars Memory Power Academy. Now I would like to share 33 districts. Bhadradri, Kottagudem, Peddapalli, Adilabad, Yadadri, Bhuvanagiri, Hanmakonda, Hyderabad, Rangareddy, Rajanna, Sirsilla, Vikarabad, Vanaparthi, Warangal, Sangareddy, Suryapet, Siddipet, Jagitial, Jengam, Jayshankar Bhupalpalli, Jogulamba Gadwal, Karimnagar, Kamareddy, Khammam, Komrambi Masifabad, Nagar Karnool, Nalgonda, Narayanpet, Nirmal, Nizamabad, Mehboobaabad, Mehboob Nagar, Mancherial, Medak, Medchal Malkajgiri, Mulgu. Thank you. నమస్తే అండి, నా పేరు రేఖందర్ గాంధీ, మాది గుంటూరు. నేను టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ మధ్యనే వంశీకృష్ణ గారి మెమరీ పవర్ అకాడమీలో జాయిన్ అయ్యాను. 1-to-1 సెక్షన్లో జాయిన్ అయ్యాను. సారు అద్భుతంగా క్లాసులు చెప్తారు. సార్ క్లాసులు జాయిన్ అవ్వకముందు నేను ఎప్పుడు కూడా గుడ్ మెమరీ, బ్యాడ్ మెమరీ అనుకునేవాడిని. అంటే బాగా గుర్తుంటేనే గుడ్ మెమరీ, సరే గుర్తు లేకపోతే బ్యాడ్ మెమరీ అనుకుంటుండేవాడిని. కానీ సార్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత అసలు గుడ్ మెమరీ, బ్యాడ్ మెమరీ ఉండవు, ట్రైన్ మెమరీ, అన్ట్రైన్ మెమరీ ఉంటాయని తెలుసుకున్నాను. అంతేకాక సార్ క్లాసుల్లో బెనిఫిట్ ఏంటంటే, ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అనేక సంవత్సరాలు వరుసగా ఉంటాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియదు. అలాంటి వారికి ఎలా గుర్తుపెట్టుకోవాలో తన మోటివేషన్ ద్వారా సార్ చెప్తారు. దానికి కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తారు. అలానే సార్ క్లాస్లో కొత్త కొత్త విషయాలు అలవోకగా చెప్తూ దానికి మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడతాయి, ఏంటివి అనే విషయాలు కూడా చెప్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి బాల్యంలో మనకి అనేక విషయాలు తెలియవు. ఈవెన్ టీచర్స్కే కాదు, పేరెంట్స్ కూడా తెలియవు. అలాంటి విషయాలను కూడా వంశీకృష్ణ సారు చక్కగా పిల్లల భాషలో ఆయన అలా వెళ్ళిపోయి వాళ్ళతో మమేకమై చెప్పే అవకాశం ఉన్న వ్యక్తి, అలా చెప్పగలిగిన వ్యక్తి మన వంశీకృష్ణ గారు. వీలైతే మీరు మీ పిల్లల్ని వంశీకృష్ణ సార్ దగ్గర క్లాసులకు జాయిన్ చేయించండి. మీ పిల్లల భవిష్యత్తు మారిపోతుందని నేను అనుకుంటున్నాను. మీరు చేతి మీ భవిష్యత్తు కూడా మారుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను. విశేషం ఏంటంటే, ఇది ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చక్కగా ఉపయోగపడే ఈ కోర్స్ అన్నమాట. మనం అనేక శ్రమ చేస్తుంటాం, అనేక రోజుల నుంచి కష్టపడుతూ ఉంటాం. అయినా కానీ ఇవాళ చదివింది ఈ 2 రోజులు గుర్తుంటుంది, ఒక వారం అయితే మర్చిపోతాం, లేకపోతే ఒక నెల దాకా గుర్తుంటుంది, ఆ నెల తర్వాత మర్చిపోతాం. కానీ కొన్ని మనం ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టేటువంటి అంశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం రీకలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు, గొప్ప గొప్ప విషయాలు వంశీకృష్ణ సారు మనకి చక్కగా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోటి చెప్తాడు. ఆయన ఒక విషయం చెప్తే నేను ఆశ్చర్యపోయాను. మనకి జీవితంలో కావాల్సింది సక్సెస్ అవ్వాలి అంటే 3 ఏ పని చేస్తున్నా అత్యవసరం, అవసరం, అనవసరం. అనవసరం పనులు చేస్తున్న వాళ్ళు ప్రేక్షకులుగా ఉండిపోతారు. అత్యవసరమైన పనులు చేస్తూ వెళ్ళేవాళ్ళు బిజినెస్గా, సక్సెస్ఫుల్ పర్సన్గా మన సమాజంలో కనిపిస్తూ ఉంటారు. మీరు సక్సెస్ పీపుల్ కావాలి అంటే మీరు ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. అంటే ఏంటంటే, వంశీకృష్ణ సార్ చెప్పేటువంటి చిన్న చిన్న టిప్స్ మీ పిల్లల భవిష్యత్తు మార్చేస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, నా పేరు దీక్షిత్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మేము హన్మకొండలో ఉంటాం. నేనైతే ఈ సమ్మర్లో వంశీ సార్ మెమరీ అకాడమీ క్లాసెస్లో జాయిన్ అయినాం. వంశీ సార్ అయితే చాలా
అర్థమయ్యే విధంగా మా క్లాస్లో అయితే చెప్తాడు. సార్ అయితే మాకు ఫ్రెండ్లీగా ఫన్నీగా అయితే చెప్తాడు. సార్ మాకు అర్థం కానీ మళ్ళీ అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సార్ అయితే చెప్పే మెథడ్స్ మాకు ఈజీగా అర్థమవుతున్నాయి. మనం ఆర్టికల్స్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవడానికి అయితే చాలా కష్టపడుతూ ఉంటాం కదా, కానీ సార్ అయితే మాకు ఈజీగా నేర్పించారు. సార్ చెప్పిన మెథడ్ స్టోరీ లైక్ మెథడ్స్ చెప్తారు సార్. విజువలైజ్ చేసుకుంటే మనకి చాలా సులభంగా ఉంటుంది. నేనైతే ఇంతకుముందు స్టేట్స్ చెప్పకపోయేటోని, కానీ సార్ దగ్గరికి వెళ్ళాక సార్ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేనైతే 30 సెకండ్స్లలో స్టేట్స్, ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అయితే చెప్పగలుగుతున్నాను. ఇంతకుముందు నాకైతే ఇయర్స్ లాంగ్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవడానికి చాలా టైం పడేది. ఇప్పుడైతే త్వరగా నేను గుర్తుపెట్టుకోగలను. థ్యాంక్ యూ వంశీ సార్. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీనిధి. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను జహీరాబాద్ సంగారెడ్డి నుంచి ఉన్నాను. నేను వంశీకృష్ణ సార్ గారి మెమరీ క్లాస్ అటెండ్ అవుతున్నాను. ఈ సమ్మర్ క్యాంప్ అన్నది 1st మే నుండి స్టార్ట్ అయింది. నేను 1st మే నుండి సార్ గారి క్లాస్ అటెండ్ అవుతున్నాను ఎవ్రీడే. నేను మార్నింగ్ బ్యాచ్ నుండి ఉన్నాను. నేను ఈరోజు సార్ ఎలా చెప్తాడో ఏం చెప్తాడో నేను చెప్పబోతున్నాను. సార్ అన్నది చాలా క్లియర్గా మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సార్ కైండ్ ఆఫ్ ఇప్పుడు టీచర్ స్టూడెంట్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, టీచర్ ఇస్ స్ట్రిక్ట్లా ఉంటాడు అండ్ ఒక స్టూడెంట్ అన్నది కైండ్ ఆఫ్ భయపడుతూ ఉంటాడు. మాకు మా సార్కి రిలేషన్ అలా లేదు. సార్ అన్నది మాకు ఫ్రెండ్లా ఉంటాడు, ఫ్రెండ్లా బిహేవ్ చేస్తాడు. లైక్ ఒక ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ ఎలా మంచిగా అనిపిస్తారో, బాగా మాట్లాడతారో, లైక్ మంచిగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. అలా మాకు సార్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మాతో. సో ఈ ఫ్రెండ్షిప్ కైండ్ ఆఫ్ నేచర్ ఉంది సార్ అండ్ మా స్టూడెంట్స్ మేము అందరి మధ్యలో. అండ్ సార్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లైక్ అర్థం కాని స్టూడెంట్కి కూడా ఈజీగా అర్థమైపోతుంది సార్ ఎక్స్ప్లెయిన్ చేసే వేలో. లైక్ సార్ అన్నది జోక్స్ చేసుకుంటూ నవ్విస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ వేలో పిల్లలకి కైండ్ ఆఫ్ చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి చదవాలన్న ఇంట్రెస్ట్ అన్నది పడుతుంది. సో మనం ఈజీగా అన్ని చదివేయగలము. సార్ చెప్పే ఈ వే లైక్ జోక్స్ చేసుకుంటూ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది నాకు చాలా నచ్చుతుంది. అండ్ దెన్ సార్ అనేది కైండ్ ఆఫ్ అప్పుడు మనకి లైక్ నాకు ముందు స్టడీ అంటే ఒక బర్డెన్ అనిపించేది. ఎలా అంటే స్టడీ కూర్చోాలి, లైక్ బుక్స్ ముందు కూర్చోాలంటేనే ఏదో విధంగా అనిపించేది. బట్ సార్ చెప్పిన టెక్నిక్స్ ద్వారా, సార్ చెప్పిన వేలో ఒకవేళ చదివితే నాకు చాలా ఇంట్రెస్ట్ పడుతుంది. ఇప్పుడు మనం చాలా పిల్లలను చూస్తున్నాము, వాళ్ళు చదవడం లేదు. ఎందుకు చదవడం లేదంటే వాళ్ళకి గుర్తుండడం లేదు సరిగ్గా. సో మనకి గుర్తుండడం అందరం మనం బై హార్ట్ చేస్తాము, ఏదున్నా బై హార్ట్ చేస్తాము, అది సరిగా గుర్తుండదు మనకు. కానీ సార్ చెప్పిన ఈ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, సమ్మర్ క్యాంప్లో మాకు చెప్పారు. ఆ టెక్నిక్స్ యూస్ చేసి మనం చదివితే మనకి ఏదింగ్ అయినా ఈజీగా గుర్తుండిపోతుంది అండ్ మనకి చదువు మీద ఇంట్రెస్ట్ పుడుతుంది, మనం ఈజీగా చదివేయగలం. నాకు ముందు చదువు అన్నది బర్డెన్ అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ దీస్ క్లాసెస్ నాకు చదువు అంటే ఒక ఈజీ వే, ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపిస్తుంది. అండ్ దెన్ అప్పుడున్న బర్డెన్ అన్నది ఇప్పుడు లేదు. మనము నార్మల్గా యూజువలీ ఎలా చదువుతాము, మనం బై హార్ట్ చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏది ఉన్నా సరే మనం బై హార్ట్ చేస్తాము. ఏదైనా అది మనకి బై హార్ట్ చేస్తే ఓన్లీ అది టెంపరీ టైంకే గుర్తుంటుంది. మేబీ ఎగ్జామ్ వరకు, వచ్చే మంత్ వరకు, మేబీ కొన్ని రోజులే గుర్తుంటుంది. అది టెంపరీ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. బట్ సార్ చెప్పే టెక్నిక్స్ ద్వారా మనం ఒకవేళ నేర్చుకుంటే మనకు అది లైఫ్ లాంగ్ పర్మనెంట్గా గుర్తుంటుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది, ఈజీ కూడా ఉంటుంది. అది మనము ఒక లెస్ టైంలో, చాలా తక్కువ టైంలో మనం చాలా ఎక్కువ నేర్చుకోగలం, ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయగలం సార్ చెప్పిన టెక్నిక్స్ ద్వారా. అండ్ సార్ మాకు ఇన్ని రోజులు చాలా బాగా టెక్నిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. లైక్ సార్ ఎలా అంటే మనకి ఇప్పుడు బ్రెయిన్ ఉంది అవునా, ఆ బ్రెయిన్లో మనకి మనం చదివేదంతా బ్రెయిన్లో ఒక పిక్చర్ లాంగ్వేజ్లో స్టోర్ అయి ఉంటుంది. బ్రెయిన్కి పిక్చర్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సార్ మాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ పిక్చర్ లాంగ్వేజ్లో బ్రెయిన్కి
అర్థమయ్యే విధానంలో చెప్తారు. సో సార్ మాకు ఇవి చెప్పాడు. సార్ మాకు లైక్ ఒక 100 వర్డ్స్ 50 వర్డ్స్ మనకు ఒకవేళ ఇస్తే మనం గుర్తుంచుకోవడం టైం ఎక్కువ తీసుకుంటుంది. అండ్ బై హార్డింగ్ మెథడ్లో మేబీ తప్పులు కావచ్చు, మధ్యలో కూడా చెప్పలేము, హార్డ్ అవుతుంది, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. చాలా ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేస్తే మనం మిగతా ఎప్పుడు చదువుకుంటాం. అది సార్ చెప్పిన ఒక టెక్నిక్ ఉంటుంది, ఫ్యామిలీ ఫైలింగ్ చేసి వర్డ్స్ గుర్తుంచుకోవడం స్టోరీ వేలో. ఆ టెక్నిక్స్ యూస్ చేసి మనం చదివితే చాలా లెస్ టైంలో చాలా హ్యూజ్ టాపిక్స్ కవర్ చేయగలుగుతాం. సో మనకి స్టడీ అనేది ఆ వేలో ఈజీ అయిపోతుంది. అండ్ నాకు ముందు హిస్టరీ అంటే లైక్ కైండ్ ఆఫ్ ఒక భయం అనిపించేది, బికాజ్ అన్ని ఇయర్స్ గుర్తుంచుకోవడం చాలా కష్టం. ఎందుకంటే లైక్ మాకు ఇప్పుడు లైక్ ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ వాళ్ళది, యూరోప్ వాళ్ళకి అందరి ఇయర్స్ గుర్తుంచుకోవాలి. సో అలా గుర్తుంచుకోవాలంటే చాలా కష్టం అవుద్ది. కానీ ఇప్పుడు మనం గుర్తుంచుకుంటాం, ఒక ఇయర్ గుర్తుంచుకుంటూ ఇంకో ఇయర్ మర్చిపోతాను, లైక్ అలా కష్టం అవుద్ది. బట్ సార్ చెప్పిన టెక్నిక్స్ ద్వారా సార్ ఒక ఫొనెటిక్ మెథడ్ అని చెప్తాడు. ఆ మెథడ్లో మనం ఇయర్స్ని గుర్తుంచుకుంటే చాలా ఈజీగా మనం చాలా బాగా గుర్తుంచుకోగలుగుతాము. సో నేను ఆ మెథడ్లో గుర్తుంచుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇయర్స్ పర్మనెంట్గా బాగా గుర్తుండిపోతున్నాయి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ వే అది ఫన్నీలా ఉంటుంది. సో మంచిగా గుర్తుండిపోతుంది, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, అది పర్మనెంట్ మెమరీలో స్టోర్ అవుతుంది. సో ఆ మెథడ్ అనేది నాకు ఇష్టమైన మెథడ్. సో ఈ ఫొనెటిక్ మెథడ్ నేను సార్కి నా ప్రాబ్లమ్ షేర్ చేశాను కి నాకు ఫ్యామిలీ ఫైలింగ్లో కొంచెం కష్టం అవుతుంది అంటే సార్ నా ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఫ్యామిలీ ఫైలింగ్ అండ్ ఫొనెటిక్ మెథడ్ని కలిపి ఒక రిలేషన్ చేసి ఫ్యామిలీ ఫైలింగ్ని ఫొనెటిక్ మెథడ్తో గుర్తుంచుకోవడం నాకు సార్ చెప్పాడు. ఆ వేలో అయితే ఇంకా ఈజీగా మేము ఫ్యామిలీ ఫైలింగ్ కూడా గుర్తుంచుకోగలుగుతున్నాము. అండ్ ఇవన్నీ సార్ మాకు ఇప్పుడు మేము సమ్మర్ క్యాంప్లో మాకు తెలంగాణ డిస్ట్రిక్ట్స్ చెప్పగలుగుతున్నాం. చాలామంది చెప్తారేమో తెలంగాణ డిస్ట్రిక్ట్స్, బట్ మాది పర్ఫెక్షన్తో అండ్ మేము చెప్పే పర్ఫెక్షన్ అండ్ అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అలా మేము చెప్తాము. సో మేము అలా తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నేర్చుకున్నాము. అండ్ దెన్ మేము తెలుగు నెలలు కూడా నేర్చుకున్నాము చాలా ఈజీగా. లైక్ చాలా మందికి ఇంగ్లీష్ నెలలు తెలుసు బట్ తెలుగువి తెలీదు. సో సార్ ఇది కూడా మాకు నేర్పించాడు, తెలుగు నెలలు. అండ్ సార్ మాకు ప్రెసిడెంట్స్ ఫస్ట్ నుండి ఇప్పుడు 15th ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వరకు, ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ నుండి 15th ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వరకు మేము లైన్గా చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ మేము సార్ చెప్పిన ఈజీ టెక్నిక్స్ ద్వారా మేము నేర్చుకోగలుగుతున్నాం. మనము స్పెల్లింగ్స్లో కూడా మిస్టేక్స్ చేస్తాము చాలా మట్టుకు, లైక్ కొన్ని ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉంటుంది. సో మనం స్పెల్లింగ్స్లో మిస్టేక్స్ అన్నది మనం ఫైండ్ చేయగలుగుతాం. సో ఈ దాన్ని హౌ టు గెట్ రెడ్ ఆఫ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నది కూడా మాకు సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా బాగా చెప్పాడు. సో మేము స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఇప్పుడు తగ్గిపోతాయి మావి. అండ్ దెన్ సార్ మాకు లైక్ మనం యూజువల్లీ ఎవ్రీథింగ్ బై హార్ట్ చేస్తాము, మనం కరెక్ట్ వేలో కూడా బై హార్ట్ చేయం. ఒకటే ఇప్పుడు ఏదన్నా ఉందనుకో దాన్ని మళ్ళీ రిపీటెడ్లీ చదువుతాం, అది కరెక్ట్ వే ఆఫ్ బై హార్డింగ్ కూడా కాదు. సార్ మాకు బై హార్ట్ ఎలా బై హార్ట్ చేయాలి, ఎప్పుడు బై హార్ట్ చేయాలి, ఎందుకు బై హార్ట్ చేయాలో కూడా చెప్పాడు. లైక్ వేటికి బై హార్ట్ చేయాలి, లైక్ డెఫినేషన్స్కి మనం బై హార్ట్ చేయాల్సి వస్తుంది, అది పక్క. సో అప్పుడు ఎలా బై హార్ట్ చేయాలి, మనం అదే లైక్ అదే రిపీట్ చేస్తూ అంటే అది మనకు కష్టం అవుతుంది. బట్ సార్ చెప్పిన విధానంలో మనం స్పెల్లింగ్స్ కూడా స్పెల్లింగ్స్ కాదు డెఫినేషన్స్ కూడా ఎలా ఈజీగా బై హార్ట్ చేస్తాము అన్నది కూడా మాకు సార్ చెప్పాడు. లైక్ బై హార్డింగ్ కూడా మనం కరెక్ట్ వేలో బై హార్ట్ చెయ్యము, ఇచ్చేసా ఆ సార్ కరెక్ట్ వే ఆఫ్ బై హార్డింగ్ కూడా మాకు నేర్పించారు. మాకు 5 layers ఆఫ్ అట్మాస్ఫియర్ కూడా మేము చెప్పగలుగుతాము. ఇవన్నీ మేము చెప్పగలుగుతున్నాం చాలా పర్ఫెక్షన్తో. అండ్ మాకు ఇప్పుడు నంబర్స్ ఇస్తే మేము నంబర్స్ని కూడా ఈజీగా గుర్తుంచుకోగలుగుతున్నాం. సార్ ఇదంతా మేము సార్ చెప్పిన ఈ మెథడ్స్ ద్వారా మేము గుర్తుంచుకోగలుగుతున్నాం. సో నేను సార్కి నా థ్యాంక్ యూ చెప్తున్నాను, నేను నా గ్రాటిట్యూడ్ని సార్కి చూపిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మెమరీ పవర్కి సంబంధించినటువంటి టెక్నిక్స్ మీకు ఎక్కడికైనా కావాలి అనుకుంటే అది వంశీ గారి క్లాస్లో మాత్రమే దొరుకుతుంది. నేను మళ్ళీ వీటికి సంబంధించినటువంటి వాటిలో వీడియోస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను. అండ్ May 16th నుంచి కూడా బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో దాని గురించి వంశీ గారే చెప్తారు ఏ విధంగా ఉంటుంది అనేది. ఆసక్తి కలిగిన వారు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. రియలీ ఫ్యాంటాస్టిక్ జాబ్ సార్, నో డౌట్, గ్రేట్. ఎందుకంటే పిల్లల్లో ఆ లెర్నింగ్ డిజబిలిటీని ఎలా ఓవర్కమ్ చేయాలో, ఎలా ఓవర్కమ్ చేయించాలో అనేది పిల్లలు మాట్లాడేదాన్ని బట్టి తెలుస్తూ ఉంది. అవును సార్, గ్రేట్ సార్, చాలా బాగా హ్యాపీగా ఉన్నారు పిల్లలు కూడా.
ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటాం నేర్చుకుంటాం. 100%, నో Yes. డౌట్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.